మీరు బిజినెస్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? అందుకు తగిన డబ్బు, ఆదరణ లేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మెగా కోడలు ఉపాసనతో కలిసి బిజినెస్ ప్రారంభించండి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మేం చెప్పేది అక్షరాలా నిజం. బిజినెస్ చేసేవారికి సహాయం అందిస్తానంటూ ముందుకొచ్చిన మెగా కోడలు. ఇంతకీ ఆమె బిజినెస్ చేయడానికి ఎంత సహాయం అందిస్తుంది? ఆమెని ఎలా కలవాలి? తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. మెగా ఫ్యామిలీలో మీకు ఎక్కువగా ఏ హీరో ఇష్టం? 1 చిరంజీవి, 2 పవన్ కళ్యాణ్, 3 రామ్ చరణ్. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మెగా స్టార్ చిరంజీవి కోడలు, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అపోలో సంస్థల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు అపోలోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాసన అటు మరికొన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతుంది. అలాగే కొన్ని కొత్త రకాల వ్యాపారాలను కూడా ప్రారంభించి బిజినెస్ రంగంలో తిరుగులేని మహిళా శక్తిగా దూసుకుపోతుంది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తరచూ గొప్ప మనసు చాటుకుంటుంది ఈ మెగా కోడలు. ప్రస్తుతం ఉపాసన ఓ వైపు ఇల్లాలుగా మెగా కుటుంబంలోని ప్రేమానురాగాలు దక్కించుకుంటూనే మరోవైపు అపోలో ఆసుపత్రికి సంబంధించిన కీలక బాధ్యతలు చేపడుతుంది. రామ్ చరణ్, ఉపాసన కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి దాదాపు 11 సంవత్సరాల అనంతరం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్సెస్ రాకతో అటు ఫ్యాన్స్, ఇటు ఫ్యామిలీ తెగ సంబరపడిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా మెగా కోడలు ఉపాసన యువతులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ సతీమణి హెల్త్ కేర్ పైన ఫోకస్ చేశారు. హెల్త్ కేర్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అనుచరులతో పంచుకుంటూనే ఉంటున్నారు. రీసెంట్ గా ఉపాసన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ మెగా కోడలు ఉపాసన మాట్లాడుతూ హెల్త్ కేర్ రంగంలో యువ మహిళలు బిజినెస్ చేయండి అని కోరారు. ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వారికి తాను సహాయం చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా పార్ట్నర్ గా ఉంటానని అన్నారు. అలాగే వారికి కో ఫౌండర్ అవుతానని తెలిపారు. భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టమ్ లో మార్పు తీసుకురావడానికి సహాయం చేస్తానని పేర్కొన్నారు. తాము చేయబోయే వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలను, బిజినెస్ ప్లాన్స్, తనను కో ఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారనే వివరాలను cofounder@yourlife.co.in ద్వారా తనతో పంచుకోవాలంటూ ఉపాసన కోరారు. ప్రస్తుతం ఉపాసన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఉపాసన కరోనా సమయంలో ఎంతో మందికి హెల్ప్ చేసిన విషయం తెలిసిందే. పలు గ్రామాలకు వైద్య సేవలు అందించింది. ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లోని వృద్ధాశ్రయాలకు కూడా సహాయం అందించింది. ఫుడ్, టాబ్లెట్స్, పలు సౌకర్యాలు కల్పించింది. ఇప్పటికీ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటుంది. దీంతో ఉపాసన అటు మంచి మెగా కోడలిగా, ఇటు హెల్పింగ్ నేచర్ లో మంచి మనసు గల వ్యక్తిగా కొనియాడుతూ ఉంటారు నెటిజన్లు.